నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం విశ్లేషించుకుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫిగర్స్ మన ముందుకు వస్తాయి. నేను పూర్తి బడ్జెట్ విన్నాను. ఈ బడ్జెట్లో బడ్జెటరీ అలొకేషన్ ఒక పొలిటికల్ కాజ్ కోసం లేదా రాబోయే పంచాయత్ ఎలక్షన్స్ కోసం వ్యూహాత్మకంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారేమో అని అనిపించింది. నా ప్రకారం ఇది చాలా బోల్డ్ బడ్జెట్. బోల్డ్ అంటే విప్లవాత్మకమైన అయిన థాట్స్తోని ఏదో చరిత్ర సృష్టించే విషయాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంటే అది మన మూర్ఖత్వమే. అసలు బడ్జెట్ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రాక్టికలా? అసలు 6 lakh crores డెట్లో ఉన్న ఒక స్టేట్ తన ఇయర్లీ బడ్జెట్ 3 లక్షల కోట్లకు ఎలా పెడుతుంది? తన నెలసరి ఆదాయం, వార్షిక ఆదాయం ఇవి బేరీజు వేసుకుంటే మన తెలంగాణ ఆదాయం ఒక నెల బడ్జెట్కి అంటే సరిపోయేంత కూడా మిగిలదేమో. అంటే మన రాబడిలో మిగులు ఒక నెలకు సరిపోతుంది. అంటే మిగతా 11 నెలలు మనం అప్పులపై బ్రతుకుతున్నాము. అసలు ఈ బడ్జెట్ క్లియర్గా మనము రాబోయే ఎలక్షన్కి ఒక నగారాగా మనం చూడవచ్చు. మోస్ట్ స్టార్ట్లింగ్ ఫీచర్ అంటే ఆశ్చర్యం కలిగించే బడ్జెట్లో ఫీచర్ ఏమంటే అసలు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఒక్క వర్డ్ కూడా పలకలేదు. 5 డిఏలు 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను అంటే లైట్గా తీసుకుంటుంది అని అర్థం. అంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అనుకుంటుందేమో. వాళ్ళు డిఏలు పిఆర్సీలు పెండింగ్ పెడితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలపై పడి దోచుకుంటారు. మీరు డిఏలు పిఆర్సీలు ఇవ్వకుండా తెలివిగా గట్టిగా తప్పించుకోవచ్చు. బెదిరించి కూడా గవర్నమెంట్ ఉద్యోగులని నిలకడగా ఉంచవచ్చు. కానీ మీ పెండింగ్ డిఏలు ఈ పెండింగ్ పిఆర్సీలు అవి ప్రజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు ట్రై చేస్తారు. అదే కాకుండా సేవారంగం అని భావించే స్కూళ్ళు, విద్యా సంస్థలు
లేదా సర్వీస్ రంగానికి ఇది ఒక బలమైన ఒక ఆయుధంగా మారచ్చు. వాళ్ళు డ్యూటీలు సరిగ్గా చేయకపోయినా, వాళ్ళు సర్వీస్ సరిగ్గా అందియకపోయినా, వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయలేక ప్రజలపై పడి దోచుకునే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన ఫీచర్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఇస్ 30,000 crores ఎస్సీలకు, సుమారు 18,000 crores ఎస్టీలకు, 16,000 crores బీసీలకు. అంటే మనకు వేల కోట్లు కనిపిస్తుండొచ్చు బడ్జెటరీ అలొకేషన్. కానీ ఫండ్స్ అవైలబుల్ లేనప్పుడు ఈ బడ్జెట్లో అలొకేషన్ 10 లక్షల కోట్లు కూడా చేయొచ్చు. అంటే పేపర్పై మీరు ఎంతైనా బడ్జెట్ అలొకేట్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో విద్యాశాఖపై చాలా ఫోకస్ పెట్టారట. విద్యాశాఖపై ఖర్చు పెట్టే సింహభాగం ఈ మెస్ ఛార్జెస్, ఈ స్నాక్స్, మధ్యాహ్న భోజనము, దాని మెన్యూకి, అంటే పిల్లల పోషణపై పెట్టిన శ్రద్ధ ఎడ్యుకేషన్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ పై లేదు. అంటే సిలబస్ ఇంప్రూవ్మెంటు లేదా మెటీరియల్ అవైలబిలిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు వీళ్ళ పోషణపై చాలా ఫోకస్ పెట్టారు. వీళ్ళ దృష్టంతా పిల్లలు సకాలంలోకి స్కూళ్ళకు, కాలేజీలకు వచ్చి తమకు అలొకేట్ అయిన భోజనము, టిఫిను, స్నాక్స్ తిని వెళ్ళిపోవడం. ఇది ఓవరాల్ మనం చూస్తే హెడేక్ బడ్జెట్. గంటన్నర సేపు ఒక 300 పేజీలు, ఎన్ని పేజీలు అవి. భట్టి విక్రమార్క ఓపికకు మెచ్చుకోవాలి. అసలు ఈ బడ్జెట్ బీఆర్ఎస్ని ఛాలెంజ్ చేయడానికి పెట్టిన బడ్జెట్ లాగా ఉంది. అర్బన్ డెవలప్మెంట్కి కూడా ఈ కులాలకు కేటాయించిన బడ్జెట్ కూడా కేటాయించలేదు. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ఈజ్ కీ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ కెపాసిటీ బిల్డింగ్. ఇది రెవెన్యూకి కూడా ఇండైరెక్ట్గా తోడ్పడుతుంది. కానీ బడ్జెట్లో ఈ అర్బన్ డెవలప్మెంట్కి 18,000 crores, 16,000 crores ఏమో ఇచ్చేశారు. అసలు అర్బన్ డెవలప్మెంట్ మాడ్యూల్లో డిస్ట్రిక్ట్ వైజ్ అర్బన్ డెవలప్మెంట్ అనే ఇష్యూని తీసుకుంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తే హైదరాబాద్ లాంటి మహానగరానికి సింహభాగం పోయినాక ఈ డిస్ట్రిక్ట్స్ అర్బనైజేషన్ కోసం ఖర్చు పెట్టడానికి చాలా తక్కువ బడ్జెట్ ఉంది. అసలు ఈ అర్బన్ డెవలప్మెంట్ బడ్జెట్లో మున్సిపల్ బడ్జెట్ కూడా ఇన్వాల్వ్ ఉండదో తెలియదు. ఓన్లీ హెచ్ఎండిఏకి అలాట్మెంట్ అవుతుందో తెలియదు. అసలు మూసీ ప్రక్షాళనకు ఎంత దీంట్లో బడ్జెట్ అలొకేషన్ తెలియదు. అంటే ఈ ఓవరాల్ బడ్జెట్లో డివిజన్ మనకు తెలియదు. ఒక మ్యాక్రో పిక్చర్ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైందంటే
టూరిజం కోసం 700 crores బడ్జెట్ అలొకేట్ చేయడం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక టూరిజం హబ్గా మారాలి అంటే అది ఒక మేజర్ రెవెన్యూ సోర్స్ కావాలి అనుకుంటే మీరు అలొకేట్ చేసిన 700 crores ఏ ముక్కలో సరిపోవు. ప్రాక్టికలీ ఎవ్రీ మంత్ బడ్జెట్ డెఫిసిట్ ఈస్ నియర్లీ 10,000 crores. బడ్జెటరీ అంటే బడ్జెట్లో అలొకేషన్ ప్లస్ ప్రాక్టికల్ రెవెన్యూ ఇన్ఫ్లోస్ చూస్తే 10,000 crores డెఫిసిట్ ఉంది. అసలు ఈ డెఫిసిట్ బడ్జెట్ ప్రకారం మనము వీళ్ళు ఇప్పుడు కొత్త కొత్త మిస్ వరల్డ్ ఇటువంటి పోటీలు ప్లస్ సడన్గా వీళ్లకు కోరిక పుట్టినప్పుడల్లా కొన్ని స్కీమ్స్ అలౌ చేయడం, వీళ్ళ 6 స్కీమ్స్కి ప్రాక్టికలీ డబ్బులు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటంతా ఫ్రీ బస్సు, 500 రూపాయలకు సిలిండరు, అంటే ఒక 2-3 స్కీమ్లు తప్ప వీళ్ళు ఆన్ గ్రౌండ్ చెప్పుకోదగ్గ స్కీమ్స్ లేవు. ఎందుకు లేవు అంటే రాగానే వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ మేజర్ చంక్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూని డెఫిసిట్గా మార్చింది. అంటే ఫ్యూచర్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా అది ఈ రైతు రుణమాఫీ అనేది మొత్తం తినేసింది. ఇప్పుడు హైలైట్ ఫ్యూచర్ ఏమంటే రెవెన్యూ జనరేటెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ గోయింగ్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం అప్పులు చేయడం జరుగుతుంది. యాక్చువల్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రెవెన్యూని యూజ్ చేసుకోవాలి, మీ పాపులర్ స్కీమ్స్ కోసం అప్పులు చేయాలి. కానీ స్టేట్ ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెట్గా మారిస్తే ఆ డెట్ తీర్చేది మళ్ళీ ట్యాక్స్ పేయరే. అంటే ట్యాక్స్ పేయర్పై 2 బర్డన్లు, ఒకటి వెల్ఫేర్ స్కీమ్, ఆ ట్యాక్స్ పేయర్కి ఏ లాభం ఇవ్వవు. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈజ్ క్రియేటింగ్ మోర్ డెట్ అండ్ డెట్ హ్యాస్ టు బి రీపేడ్ బై ద ట్యాక్స్ పేయర్. అంటే ఒక ట్యాక్స్ కడుతున్నావంటే నీవు ప్రజలను పోషించి నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా నీవే ఫైనాన్స్ చేసుకోవాలి. ఇది బడ్జెట్ యొక్క ఒక షార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. మనం వీడియోస్ చేస్తాం కదా యూట్యూబ్ షార్ట్స్లా, అక్కడ షార్ట్ చేస్తే ఓవరాల్ ట్యాక్స్ పేయర్ పిచ్చోడి కింద లెక్కలేసింది. అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులను టోటలీ విస్మరించారు. ఇది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ యొక్క ఫంక్షనాలిటీపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంట్లో పోలీసు శాఖకు 10,000 పైచిలుకు కోట్లు అలొకేట్ చేయడం అయింది. అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కొత్త రిక్రూట్మెంట్స్ చేసి వాళ్లకు శాలరీలు ఇవ్వాలి. ప్రజెంట్ వర్క్ ఫోర్స్కి 5 DAలు 2 PRCలు పెండింగ్ పెట్టి మీరు కొత్త రిక్రూటర్స్కి శాలరీస్ ఇస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైర్ అయిపోతున్న ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ లేదు, వర్కింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 DAలు 2 PRCలు పెండింగు. అదే కాకుండా మీ వెల్ఫేర్ స్కీమ్స్ అంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేయాలి.
అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సెంటివైజ్ చేయకుండా హౌ విల్ యూ కంటిన్యూ యువర్ పాపులర్ స్కీమ్స్. అదే కాకుండా చాలా కాంట్రాక్ట్ జాబ్స్కి ఈ విలేజ్ లెవెల్ వర్క్ ఫోర్స్కి రెగ్యులర్గా పేమెంట్స్ వస్తలేవు, అంటే శాలరీస్ వస్తలేవు. మీరు పంచాయత్ దీనికి డిపార్ట్మెంట్కి 30,000 కోట్ల పై చిలుకు పంచాయత్ రాజ్కి అలొకేట్ చేసిన అవి పంచాయత్ చెక్ పవర్గా మారుతుందా లేదో తెలియదు. బడ్జెటరీ అలొకేషన్ విల్ నాట్ automatically transform that allocation into cash for the gram panchayats. అదే కాకుండా ఈ యువ వికాసం అనే స్కీమ్ ఫర్ బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్ 3 lakh రూపీస్ అంటే ఎంటర్ప్రినర్షిప్ కోసం సహాయం అని ఒక స్కీమ్ తీశారు. ప్రాక్టికలీ ఇది గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కోసం డిజైన్ చేసిన బ్రైబ్ స్కీమ్. దీంట్లో ఈ చెక్ అలొకేషన్ అండ్ చెక్ పవర్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఎమ్మెల్యేకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ హెస్ బికమ్ ఏ పొలిటికల్ టూల్ టు ఇన్సెంటివైజ్ ఇట్స్ క్యాడర్ and distribute 3 lakh rupees as incentive so that they can work in future elections for the party. అంటే పబ్లిక్ ఫండ్స్ని తెలివిగా పార్టీకి యూజ్ చేసుకోవడంలో ఏ రాళ్ళు వీళ్ళు పిడుస్తలేరు, అన్ని మార్గాలు చెక్ చేసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఈ L1 L2 బెనిఫిషరీస్ ప్లస్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఆల్వేస్ ఈ రైతు భరోసా అనే ఒక సోర్డ్ ఎప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 6 months యూ నీడ్ 5,000+ crores, nearly 7,000 crores to fulfill the most highlighted and flagship welfare scheme of present government. మనం ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ అలొకేషన్కి చూస్తే అట్ ప్రజెంట్ సర్వీస్ సెక్టర్ 42%, 16% అగ్రికల్చర్ అండ్ 16% కూడా 12% ఏమో ఇండస్ట్రియల్, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో 16% అగ్రికల్చర్, 12% సంథింగ్ ఇండస్ట్రియల్, ఇది 42% ఆర్ 46% సర్వీస్ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. అంటే క్లియర్ కట్గా మనకు ఇండస్ట్రియలైజేషన్ అనేది అసలు లేదు స్టేట్లో. సో బల్క్ జాబ్స్ విల్ నాట్ బి క్రియేటెడ్ until there is some movement in industrialization. సర్వీస్ సెక్టర్లో 42 to 46% ఎంప్లాయ్మెంట్ అంటే అమెరికన్ కంపెనీస్ సర్వీస్ సెక్టర్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. అంటే అమెరికన్ పాలసీ tilts in some other direction, there will be mass layoffs in service sector. Service sector is very volatile and the payments are on baselines. So service sector ఇప్పుడు మోస్ట్ రిస్కీ సెక్టర్. ఎందుకంటే అమెరికన్ మూవ్స్ చూస్తుంటే సర్వీస్ సెక్టర్ యొక్క లైఫ్ చాలా చిన్నగా ఉంది అనిపిస్తుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మోడ్లో వెళ్ళిపోతే వీ హ్యావ్ టు వర్క్ ఫర్
50% salaries in service sector అనిపిస్తుంది. When you cannot promise a sound industrial policy, that means you are not interested in bulk employment. So mass employment ekkada ledo ఆ స్టేట్ జీడిపి ఫేక్ ఫిగర్స్ చూపించాల్సి వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ తన జీడిపి ఫిగర్స్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీది మేజర్ చంక్, మోస్ట్లీ 60% జీడిపిలో, అంటే రఫ్ ఫిగర్స్ గవర్నమెంట్ ఫిగర్స్ కాకుండా చూస్తే, అంటే గవర్నమెంట్ ఏదైనా ఫేక్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 60% ఆఫ్ తెలంగాణ జీడిపి అంటే మనం హైదరాబాద్ జీడిపి అని చెప్పాలి. తెలంగాణ అంటే అదర్ వర్డ్స్లో హైదరాబాద్ అని చెప్పాలి. అంటే సర్వీస్ సెక్టర్ పక్కన పోగా ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ టెంపరీ, ఈ ఫాలింగ్ ఇండస్ట్రీలో జాబ్ క్రియేషన్ కూడా చాలా కష్టంగా మారింది. ఓవరాల్ జీడిపి ఫిగర్స్ మనం కోట్ చేసేటప్పుడు లేదా యాన్యువల్ ఇన్కమ్ ఫిగర్స్ ఆఫ్ ఎన్ యావరేజ్ తెలంగాణైట్ అని తీసుకుంటే ఇవి గవర్నమెంట్ ఫిగర్స్ మ్యానిపులేటెడ్ అని చెప్పాలి. అయితే ప్రజెంట్ గవర్నమెంట్కి ఏఐ పిచ్చి పట్టుకుంది. మాస్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేసే అంబిషన్ గవర్నమెంట్కి ఉంటుందో అక్కడ ఏఐని టోటల్గా మనం అవాయిడ్ చేయాలి. ఈ సూక్ష్మము తెలియని సన్నాసులు ఏఐ 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 అంటున్నారు. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఒక స్టేట్లో ఏఐ అనేది ఒక థ్రెటనింగ్ టూల్ లాంటిది. You are pointing a gun on unemployed youth. AI can take up menial jobs at present, but in future it may grow into a format which can even snatch some intelligent jobs. So AI is always a dangerous thing which can save money and which can help in completing the work as fast as possible, but it will have adverse impact on the employees and employability of a state. అసలు బడ్జెట్ బీఆర్ఎస్ని ఎక్కిరించడానికి తయారు చేసినట్టుంది. మీరు పబ్లిక్ సెక్టర్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇగ్నోర్ చేసి మీరు ఒక చోట ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అని ఇన్సెంటివ్స్ అంతా అసలు డిస్కషన్లోకే రానియకుంటే అది ఒక ఇంటెలిజెంట్ మూవ్ అనుకుంటే చాలా ప్రమాదము. ప్రభుత్వ ఉద్యోగులు మీ పార్టీ సెంటిమెంట్ని కూడా కుదిపే సామర్థ్యం కలవారు. See, whatever you do politically is the most sensitive thing which can fetch you votes. But when you snatch incentives which are pending from 2 to 3 years, you cannot expect government employees to take forward your policies to the public in the public. Government employees cannot be made responsible for the votes you fetch in elections. ఈ సెంటిమెంట్ మీరు ఎలా గ్రహించలేకపోయారో, అసలు తెలివిగా వ్యవహరిద్దామని అనుకున్నారో తెలియదు. కానీ రాబోయే రోజుల్లో ద కాంగ్రెస్ ఒకవైపు నుంచి పాట్ హోల్స్ని పూడ్చుకుంటూ పోతే
ఇంకో వైపు నుంచి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ మ్యాసివ్ డిచెస్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు ఒక చిన్న పార్ట్ హోల్ క్లోజ్ చేసి ఆనందపడే లోపే బ్యాక్ సైడ్లో ఇంత పెద్ద బొయ్యారాలు ఇంత పెద్ద గుంతలు తవ్వి మీరే దాంట్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అసలు బడ్జెట్ అనేది ఒక జోక్ లాగా మారిపోయింది. వెల్ఫేర్ అనేది లిమిట్స్లో ఉండాలి. మీ ప్రామిసెస్ ప్రాక్టికల్గా ఉండాలి. ఫైనాన్షియల్ స్క్రూటనీ లేని ప్రామిసెస్ నిలబడవు అని మీకు తెలుసు. నిలబడకపోతే ఓట్లు రావు అని మీకు బాగా తెలుసు. అది కాకుండా పబ్లిక్లో మీకున్న సెంటిమెంట్ని ఒకవైపు బూస్ట్ చేయడానికి ట్రై చేసి ఇంకోవైపు అసాధ్యమైన ప్రామిసెస్ చేసి దాంట్లో ఇరుక్కుపోయి మీ ముఖాలు చూపించలేక లాస్ట్ గవర్నమెంట్ మీద బ్లేమ్ చేసి మీరు తప్పించుకుందాము అంటే 95% ఆఫ్ ఎగ్జిట్స్ ఆర్ క్లోజ్డ్ ఫర్ కాంగ్రెస్. ఈ పంచాయత్ ఎలక్షన్ విల్ బి ఏ barometer, will act like a indicator. అంటే ఇది ఓ లిట్మస్ టెస్ట్ ఫర్ యువర్ పర్సనల్ చరిష్మా యాజ్ వెల్ యాజ్ పార్టీస్ చరిష్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ తన పాపులర్ స్కీమ్స్ని సస్పెండ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్. మీరు గవర్నమెంట్లో 500 జాబ్స్ ఇస్తే అవి ఏ ముక్కలకు పోతే అర్థం కాదు. అన్లెస్ యూ క్రియేట్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్, దట్ టు మాస్ ఎంప్లాయ్మెంట్, తెలంగాణ విల్ నాట్ అప్రిషియేట్ యువర్ వెల్ఫేర్ మూవ్స్. నా ప్రకారం ఈ బడ్జెట్ అంత పెథటిక్ బడ్జెట్ నేను ఎప్పుడు చూడలేదు. పాపులేషన్ దామాషా ప్రకారం మీరు బడ్జెట్ అలొకేట్ కూడా చేయలేదు. ఎస్సీస్ కోసం 30,000 కోట్లేమి, ఎస్టీస్ కోసం 17,000 కోట్లేమి, బీసీల కోసం 16,000 కోట్లేమి, హోమ్ డిపార్ట్మెంట్కి 10,000 కోట్ల అలొకేషన్ ఏమి. అంటే మీరు పోలీసు రాజ్యం, పొలిటికల్ రాజ్యం తప్ప మీకు డెవలప్మెంట్ అనే ఒక అజెండాని తీసుకుపోవడానికి బడ్జెటరీ అలొకేషన్ ఉండాలి అనే తెలివి కూడా లేకుండా పోయింది. మీరు ఊహిస్తున్న ఫ్యూచర్ సిటీకి అలొకేషన్ కూడా పెథటిక్గా ఉంది. అసలు క్లియర్ కట్ డిమార్కెట్ చేయలేదు. ఫ్యూచర్ సిటీ కోసం మేము ఇంత సీడ్ ఫండ్ వేయదలుచుకున్నామని. అసలు ఫ్యూచర్ సిటీ అనేది ఒక మేజ్ లాంటిది, ఒక ఇమాజినరీ లైన్ లాంటిది, ఒక ఇమాజినరీ ఫామ్ లాంటిది. అంటే అంత క్రిటికల్గా ఉన్న మీ ఒక ప్రామిస్, మీరు ఒక డెవలప్మెంట్ అజెండా ఇంత పెథటిక్గా ప్లాన్ చేస్తే రేపు మీ పరిస్థితి ఏమి అనేది ప్రజలకే బాధగా ఉంది. A monthly deficit of 10,000 crores is a massive deficit for a state which has to pay interest on the 6 lakh crore debt raised on different corporations. అంటే ఇప్పుడు మీరు బడ్జెట్ కాకుండా బయట ఏం అలొకేట్ చేసినా అది బేసిక్ బడ్జెట్ నార్మ్స్ని వయలేట్ చేసినట్టు అవుతుంది. అంటే నేను ఓవరాల్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ అంటే ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటివరకు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఒక వర్డ్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఒక వర్డ్ కూడా పలకకుండా ఒక బడ్జెట్ ముగించేది
నేను అనుకుంటా తెలంగాణ కాదు ఏపీ ఫామ్ అయినాక కూడా ఫస్ట్ టైం డెఫినెట్లీ దిస్ బడ్జెట్ విల్ బి ఇగ్నోర్డ్. అంటే మోస్ట్ పెథటిక్ బడ్జెట్లో ఇది ఒక బడ్జెట్ అని చెప్పాలి. మోస్ట్ ఇంప్రాక్టికల్, అసలు హాస్యాస్పదంగా ఉంది బడ్జెట్. మనము డిస్కస్ చేసుకోవడానికి కూడా సిగ్గొస్తుంది ఈ బడ్జెట్ చూస్తే. అసలు రెవెన్యూ గురించి, రెవెన్యూ డెఫిసిట్ గురించి, పాపులర్ స్కీమ్స్ యొక్క ఫైనాన్సింగ్ మోడల్ గురించి, శాలరీస్ గురించి, ఫ్యూచర్ ఇండస్ట్రియల్ గ్రోత్ పాలసీ గురించి ఏ డిస్కషన్ లేదు. మేము అది ఉచితంగా ఇస్తాము, ఇది ఉచితంగా ఇస్తాము, ఇది ఇచ్చేస్తాము, అది ఇచ్చేస్తాము, ఇచ్చుడే తప్ప ప్రజలకు అంటే సొసైటీ నుంచి, స్టేట్ నుంచి తీసుకునే అంటే తమంతకు తాము తీసుకునే వెసులుబాటు ఏమీ లేదు. అంటే నోరు తెరిచే ముందే ఒక నోట్లో ఒక అన్నం ముద్ద పెట్టేసి మూతి తుడిచేసినట్టు ఉంది ఈ బడ్జెట్. సింపుల్గా చెప్పాలంటే ఇదే. ఆకలి అవుతున్న వాడిని నోట్లో ఒక ముద్ద పెట్టి వీళ్ళే నోరు నీటితో తుడిచేసి అయిపోయింది నీ భోజనము, ఇక లేవండి అన్నట్టే ఉంది ఈ బడ్జెట్. దయచేసి ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏమి తప్పకుండా తెలియజేస్తారు అని చెప్పి, ఈ బడ్జెట్ నాకు నచ్చినంతే మీకు కూడా నచ్చింది అని భావిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.